మరి మంచి పనే చేస్తుర్రు, మీరు చెయ్యాలి ఇట్లా ఇట్లా చేస్తేనే జర మళ్ళీ ఇంకా కొత్త కొత్తలకు కూడా జరంత బుద్ధి వస్తుంది. ఈ పోయినా కదా మరి ఇప్పుడు ఏం దొరికింది? యూనిఫామ్ వేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా వేసుకోరు సార్. ఆటో వాళ్ళు యూనిఫామ్ కంపల్సరీ వేసుకోవాలా, మేము రోజు చెప్తాం వేసుకోరు. మరి ఎందుకు మంచిగా ఎందుకు వేసుకుంటున్నావు? ఆటోకి మై ఆటో సేఫ్ స్టిక్కర్ అనేది పెట్టుకోమని చెప్తాము, ఖచ్చితంగా పెట్టుకోవాలా. దాని గురించి కూడా ఇలా కౌన్సిలింగ్ చేస్తూనే ఉంటాం రోజు. ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం అంటారు, అందుకే వీళ్ళని ఆపి కేసులు వేయాల్సి వస్తుంది. ఇదే నా పిల్లగా ఇంటికాడ పెళ్ళం మాట పట్టించుకోవు, బయటికి వెళ్తే పోలీసు వాళ్ళ మాట పట్టించుకోవు. బచ్చిగా ఇప్పటికైనా జర మార్చుకొని జర మరి ఈ కోళ్ళాగలు చెప్పినట్టు ఈయన చెడ్డో పడో వ్యవహారంగా బతుకు, అంతేనా? కోళ్ళాగలు అలా ఏం దొరికింది, ఏం పచ్చి కట్టినావు? ఏం బజ్ అంటే యూనిఫామ్ వేసుకోవాలి ఖచ్చితంగా, మీరు ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోవాలి. యూనిఫామ్ వేసుకుంటే వీళ్ళకి ప్రయోజనం. ఇంకా అంతే, ఇంకేం లేదు, యూనిఫామ్ ఒకటి వేసుకోవాలి. కార్లు కూడా ఆపుతున్నట్టుగా పెండింగ్ చాలా ఉంటే కట్టిస్తాం సార్. పెండింగ్ చాలా ఉంటాయి, చాలా మంది పెండింగ్ ఉంటాయి, చాలా మంది కట్టారు. 5 సంవత్సరాలు తడబడి ఉంటాయి. మేము ఆపి చెక్ చేసి పెండింగ్ చాలా ఉంటాయి, మేము స్కానర్ ఇస్తాం, కడతారు, పోతారు. మొత్తానికి పోలీసు వాళ్ళు, తెలంగాణ పోలీసు వాళ్ళు రాజపని చేస్తున్నారు. ఇక గిట్టే కోళ్ళాగలు ఏమన్నా సిగ్నల్ కాడ జంప్ అయ్యి ఉరుకులో పెడితే ఏమన్నా పెండింగ్ ఛానల్ ఉంటే మరి వసూలు చేస్తున్నారు, చెయ్యాలి కదా. ఈ కోళ్ళాగలకు ఈ రకంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు, ఓ బుద్ధిగా పని చేస్తున్నారు. ఏం దొరికిందమ్మా? ఇన్సూరెన్స్ అయిపోయి 6 నెలలు అవుతుందండి. ప్లస్ చలాన్ ఒకటి ఓవర్ స్పీడింగ్ది పెండింగ్ ఉంది, పోయిన సంవత్సరం డిసెంబర్ది. చలాన్ పడిన 15 రోజుల్లోపే పే చేసుకోవాలి. చాలా మంది చేసుకోరు కాబట్టి మనం కట్టియాల్సి వస్తుంది. అంతేనా? మొత్తం మీద ఎండకి ఎండుకుంటా వారం ఆడుకుంటా మంచిదే. తగిలి అయిందనగా ఓ ఇన్సూరెన్స్ అయిపోయింది అని చెప్తున్నారు సార్. కొరకు చెప్పగా ఎందుకు మరి నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకోవద్దా మగవాడివి? ఇది మాది మా సార్ వాళ్ళ ఫాదర్ వాళ్ళది. ఆయన డ్రైవర్ లేడంటే కారు పంచర్ అయితే తీసుకెళ్తున్నా. ఇదా అసలు కథ. షెడ్డో పట్టో ఏమైనా తగిలి ఉంటే మంచిగా చూసుకో తాత. ఏమైనా ఒకరితో మాట తెచ్చుకోవద్దు. ఇక బయటికి వెళ్తే రోడ్డు మీదకి వెళ్తే ఈ పోలీసు వాళ్ళకి కంట పడద్దు, వాళ్ళ కంట పడితే ఇంకో గిసబడి కథలు వెళ్తాయి కాబట్టి జరంతా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి చూస్తున్నారు కదా మరి ఇంకా కూడా కంటపడద్దు అంటే మీ తప్పు ఉంటేనే కదా చెప్తాము. ఇప్పుడు మీరు ఎట్లా చెప్తారు పోలీసు వాళ్ళ కంటపడద్దు అంటే తప్పులు పెట్టుకొని పోలీసు వాళ్ళ కంటపడద్దు అంటే ఏంటి దాని అర్థం? అంటే పోలీసు వాళ్ళ కంటే మీరు తప్పు చేసి పడొద్దు అని అర్థం. అది అట్లా చెప్పు. ముసలోడు ఎట్లా చెప్పింది కూడా నువ్వు అర్థం చేసుకోవాలా? మరి మేము బండి ఆపుతాం, అన్ని కరెక్ట్ గా ఉంటే నమస్తే సార్ పొండి అంటాము. ఏదైనా లేకపోతే ఇన్ఫార్మ్ చేసే కదా కేసు వేస్తాము. ఇప్పుడు నర్సే తాత ఎందుకు ఆగిండు? పోలీసు వాళ్ళు ఏ రకంగా తిప్పల పడుతుర్రు, ఎట్లా ఏ రకంగా జనాలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, వాళ్ళ తప్పప్పులు ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖాన ఏంది, వాళ్ళకు బుద్ధి చెప్పే ఎవరైనా ముంగటేసుకురు అనేది నేను చెప్పుకొస్తున్నా. అట్లా చెప్పండి. ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు, ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. గిది కథ. ఇక మరి పోలీసు కోళ్ళాగలు ఈ రకంగా ముంగటేసుకొని చెడపడ ఏమైనా వ్యవహారం పెండింగ్ ఛానళ్ళు కథ ముంగటేసుకొని మొత్తానికి తిప్పల పడుతున్నారు. ఇక మరి ఇక్కడ కూడా పోదాం, మరి ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ. ఇప్పుడు ఈ కోళ్ళాగలు ఏమైనా పుష్ప జంప్ అయిపోతే ఆయనకి ఏమైనా ఉంటుందా కథ? ఖచ్చితంగా ఉంటుందండి. మంచిగా పైన ఎప్పటికప్పుడు మా వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. మేము కూడా ఎప్పటికప్పుడు స్టాప్ లైన్ మెయింటైన్ చేస్తున్నాము. స్టాప్ లైన్ మెయింటైన్ చేస్తాము. ఏమన్నా వైలేషన్ చేస్తే మేము వాళ్ళని ఛాలెంజ్ కూడా మేము జనరేట్ చేపిస్తాం. ఎందుకంటే ఇక మరి పిల్ల ఊరు కూడా మంచి ఇప్పుడు కోళ్ళాగలు ఆస్తలేవు, సిగ్నల్ చూసుకునేదాకా కూడా వాటికి ఓపిక లేదు. ఓ నీ దండం పెట్టి మరి బుర్ర ఉరుకుతున్నాయి, జర గసొంటి బట్టి బాగానే జర తిప్పల పడుతున్నారు. అయితే మా అధికారులు వీరి మీద ఎప్పటికప్పుడు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ వైలేషన్ చేసినా కూడా మేము ఫొటోస్ కొట్టి. మరి ఇది పేదవాళ్ళకేనా లేకపోతే పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుందా? అందరు వర్తిస్తుంది సార్. అక్కడ మా వాళ్ళు స్పెషల్ టీం కూడా ఉంది. వాళ్ళు బ్లాక్ ఫిలిమ్స్ కానీ ఈ టాప్ వైలేషన్ టీం అనేసి వాళ్ళు అక్కడ అందరికీ సమానంగా చేస్తారు సార్. ఇది రాజపని పోలీసు వాళ్ళ పని. మొత్తానికైతే తిప్పలు కడుతుర్రు. ఇక మరి పెండింగ్ చాలా కథ ఏంది, కార్ఖానా ఏంది, ఇక ఈ ఇన్సూరెన్స్ కథ ఏంది. ఇక మరి ఓ పిల్లగాడు ఇప్పటిదాకా చూసిరు కదా, ఆ పిల్లగాడు డ్రెస్ వేసుకోలేదని, ఆ యూనిఫామ్ వేసుకోలేదని ఆయన కథ కూడా పంపించారు. మొత్తానికైతే జూబిల్స్ కదా ఇది గడ్డ.
ఇది ఎన్టీఆర్ భవన్. ఎన్టీఆర్ భవన్ కాడ ఇక మీ నర్సయ్య తాత గీ తాతయ్యంగాన్ని ముంగటేసిండు. దాచిపోయినది కై ఈ కథ. లేదు ఆయన ఉన్నాడా, ఆయన స్పెట్స్ ఆయన ఉన్నాడా, ఆయన బండ్లు కొడుతున్నాడు, గుద్దుతున్నాడు చలాన కోసం. ఆ స్పెట్స్ ఆయన ఉన్నాడా ఆయన. పూజారికేనా ఆగిపోతే ఆగి కడతాం కదా, అద్దాల మీద బండ్ల మీద కొడుతున్నారు. కెమెరాలు ఉంటాయి కదా, కెమెరాలు తీసి నేను కెమెరాలు ఉంటాయి కదా, నేను కెమెరాలు బండి ఆపండి పెండింగ్ చల్లాలు ఉన్నాయంటే ఆపకుండా పరిగెత్తుంటే ఆపమని ఇట్లా టచ్ చేసిండు. ముగ్గురు కానిస్టేబుల్ ఎదురు నిల్చుంటే ఆయన ఆగిండు. ముగ్గురు కానిస్టేబుల్ ఇట్లా నిలబడతా కానీ ఆయన బండి ఆపి ఎట్లా మీరు ఆపేది ఎట్లా ఆపుతారు? బండి రన్నింగ్లో ఉంటే వచ్చి ఇట్లా గుద్దుతారా? గుద్దరు కదా. మీ డ్యూటీ ఏంటి సార్? చలాన కట్టించుకోవాలా? ఇప్పుడు రన్నింగ్లో ఉంటే గుద్దుతారా? ఇప్పుడు నా తప్పంటున్నారా కదా. కెమెరా ఉంది కదా, చూపియండి మీరు చూపియండి. నిజంగా కెమెరా ఉంటే మీరు చూపియండి. మీకు బండి పక్కా తీసుకోమన్నప్పుడు తీసుకోవచ్చు కదా. గుజ్జిరాడగా మీరు ఇట్లా గుజ్జి ఆపుతున్నాడగా. రన్నింగ్ లో ఉంది, ఎట్లా ఆపుతారు? బండి ఎట్లా ఆపుతాడు? మీరు ఆపన్నప్పుడు స్లో అయితే అయిపోతుంది కదా. మీరు కట్టుకుంటే కూడా రన్నింగ్ లో ఆపుతారా? ఆపమల్లే నీకు సైడ్ చేయమన్నారు. మీకు బండి చలానా కట్టించుకోండి, చలానా కట్టించుకోండి. తరికైది కాదు, సరే తరిక లేదు, ఏం లేదు. ఏరియాలో పెట్రోలింగ్ చేయడానికి వెళ్తున్నాం. పెట్రోలింగ్ అయితే నాకు వస్తుందా ఇంగిలి పీసు? అంటే ఏం చేస్తావు? అంటే తిరుగుతూ ఉంటాం, ఎక్కడైనా పార్కింగ్ అవి ఏమైనా ఉంటే తీపిస్తూ ఉంటుంటాం. ఇది రెస్పాన్స్ చేయాలి దీంట్లోనే మేము. అవును. బ్లాక్ ఫిలిం సార్, బ్లాక్ ఫిలిం లోపల మనిషి కనపడాలి, మనిషి కనపడతలేరు. ఫిలిం త్వరలో కూర్చుంటే ఏం కనపడలేదు. అంటే ఎవరు పోతురు ఏంది ఏం కథ అనే మీకు పోలీసు వాళ్ళకి కంటే పడాలి. అవును సార్. ఇది మాత్రమే లైట్ ఉండి ఎందుకు మరి నువ్వు ఖరీదారు పెట్టుకున్నావు? పేరు ఖరీదారు ఎందుకు పెట్టుకున్నావు మరి నువ్వు? ఇది 20% ఫిల్మే, ఎక్కువ లేదు. చిన్న పాప ఉంది, ఎండబడుతుందని వేయించాము. మరి పోలీసు వాళ్ళకేమో అలా దొంగలు పోతుర్రా, దొరలు పోతుర్రా, ఎవరు పోతుర్రు ఏంది ఏం కథ? ఇప్పుడు దునియా మీద సైబర్ నేరగాలు ఎక్కువైపోయిర్రు. వాళ్ళు ఎండకు సార్, వాళ్ళేమో ఎండకు వస్తాం వేయించుకుంటారు. కానీ ఇది లేదు, డైరెక్ట్ గ్లాస్ ఏదన్నా ఉంటే అలా ఉంది. ఈ టింటెడ్ ఉంది కదా ఫిలిం, అది లేదు. అట్టనా? మొత్తానికి కర్రెగుండ అద్దాల మీద పోలీసు వాళ్ళు కళ్ళు పెట్టి నిఘా పెట్టిరు. ఎందుకంటే మరి చెడ్డపడ్డ వివరాలు ఇప్పుడు దునియా మీద అన్ని మోసాలు, ఈ సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక మరి పోలీసు వాళ్ళు బాగానే తిప్పల పడి కర్రె అద్దాలు అవుపతే మాత్రం పట్టుకుంటున్నారు. ఈ రకంగా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరి కర్రె అద్దాలు వేసుకోకుండా జర నిమ్మలంగా పోయి జాగ్రత్తగా ఉండు.